పూజ అయిపోయిందా? బిడ్డ వచ్చే టైం అయింది, ఇంకెంతసేపు? అబ్బా నాన్న, అమ్మ గురించి కొత్త తెలిసింది ఏముంది, తెలిసి కూడా అట్లా చెప్తావు. అవునండి, ఆడవాళ్ళ గురించి మీకేం తెలుసు? ఇంట్లో పొద్దున లేచి పూజ చేసుకోవాలి, పనులన్నీ మేమే చూసుకోవాలి. అబ్బా వచ్చిందమ్మా వయ్యాలి చెప్పడానికి. శాంతి ఎప్పుడు నా నేనా మీ కళ్ళు? సాల్ తీరా మీ లొల్లి మళ్ళీ మొదలైందా? చూడండి మామయ్య, ఎప్పుడు నన్ను వెటకరంగానే అంటారు. నిన్నే అంటారు. మీకే చెప్పాలి, దొందుకు దొందే. అబ్బా ఏంటన్నా మీరు కొడుకు సపోర్ట్ చేస్తారా, కొడుకు సపోర్ట్ చేస్తారా? ఎప్పుడు కూడా కొడుకు సపోర్ట్ చేసుకుంటాం. నవ్వుతాను చూడు వయ్యాలి. నానా బిడ్డ బాగున్నావా? బాగున్నా నానా. ఏంటి నానా మళ్ళా మొదలైంది అన్నతో లొల్లి? మీ అన్న గురించి తెలియదే ఉంది. చూడండి నానా. లేకపోతే ఏంది, నువ్వు వచ్చినాక నాతో మాట్లాడతాడా? ఏమో రిబ్బన్ రాస్తున్నావు, రిబ్బన్. అరే అన్న, రాక రాక ఇంటికి వస్తే ఏంద్రా నువ్వు? లేకపోతే రిబ్బన్ నువ్వు ఆగ్రా. మీ అన్నతోనే ఏముంటదమ్మా, నాతో ఉంటది ఏమైనా ఉంటే. అన్న చూసినవారా, నీకన్నా నీ పెళ్ళమేనయ్యో. ఇప్పుడు ఇట్లా అంటావు, రేపు షాపింగ్ తీసుకపోతే అన్న అన్ని నువ్వే అంటావు. నీకు జోల తెలియదు. ఏంద్రా, నేను వచ్చేది ఎప్పుడో ఒకసారి, వచ్చినప్పుడు నా మాత్రం పెట్టవారా? అబ్బా తల్లి, నువ్వే మా బంగారం కాదురా, నీ పెట్ట పెడతాం. అవునా? అవును, కరెక్ట్. అట్లా రా దారికి. ఏమంటావు వదినా? మీ అన్నయ్య ఏదంటే అదే. వచ్చిందా మొయ్యాలి, మీ అన్నయ్య ఏది వచ్చాడు. మళ్ళీ మొదలైందా మీ లొల్లి? అబ్బా నాన్న, ఎందుకు అవుతున్నా? బాగున్నావా బిడ్డ? బాగున్నమ్మా. రాణి, హారతి తీసుకో. నేను తీసుకోనమ్మా. ఈ దేవుళ్ళు అది ఇదని ఏందమ్మా నీ మూఢనమ్మకాలు నువ్వు? అట్లా అనొద్దు తల్లి, తప్పు అవుతుంది. హారతి తీసుకో. ఆ కనబడని దేవునికి నేను మొక్కనమ్మా. కనిపించే నీకు మొక్కుతా, నాన్నకు మొక్కుతా, అన్నకు మొక్కుతా, వదినకు మొక్కుతా. కానీ ఆ దేవునికి మాత్రం నన్ను మొక్కుమని అనకమ్మా. రాణి, నీకు ఎన్నిసార్లు చెప్పింది ఈ నల్ల డ్రెస్ వేసుకోవద్దని? నువ్వు మారవా బిడ్డ? ఇక నేను మారనమ్మా. పార్వతి రాసిన శ్యామల, కొన్ని బియ్యం తీసుకుపోయి అయిపోమ్మా. సరే అర్థం. ఆగు వదినా, ఎవరికి ఏది వేయాల్సిన అవసరం లేదు. ఏంది బిడ్డ, నువ్వు చేసింది తప్పు కదా? తప్పులేదు తప్పులేదు, నడవమ్మా నువ్వు. పేపర్ పెట్టాడుతాను. నువ్వు పేపర్ చూడన్నా నువ్వేమను. రాణి, మన విజయవదిన వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుందట, నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పిండ్రు. పోదాం పద. నేను రానమ్మా, నాకు రావడం ఇష్టం లేదు. నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు. పద్మ, రాణి రాను అంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? గోడలు తీసుకోపో కదా. నానా, అది ఊ అంటే నువ్వు ఊ అను. ఇప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకుంటది? నీకు ఎప్పుడు ఊరికే కొడతాను. చిన్నపిల్ల కదరా. శ్యామల, రెడీ అయినవా? వెళ్దాం. వెళ్దాం పద. వచ్చిందమ్మా వయ్యారి, రెడీ అయ్యి పోదాం పాట చూసామని. నీ పెళ్ళానికి గిఫ్ట్ అయితే రెడీ అవుతుందిరా. మనం ఏంటంటే షాపింగ్ అంటే మనకి అస్సలుగా రెడీ కాదు. ఇప్పుడు చూడు ఎట్లా రెడీ అయ్యిందో. బొమ్మ లెక్క అయింది. మీ అన్న చెల్లెల కళ్ళన్నీ నా మీదనే ఉన్నాయి. మీ దిష్టే తాకేటట్టుంది. మళ్ళీ మొదలైందా మీ లొల్లి? నానా, అన్న వదిలేల గురించి నీకు బాగా తెలుసు కానీ. అబ్బా, మీ నాన్నకు బాగానే తెలుసు కానీ ఇక చాలు. శ్యామల, మనం పోదాం పద పూజకి. సరే పద. దేవి, శ్యామల, ఆ స్వామికి కొన్ని బియ్యం తీసుకొచ్చి ఇచ్చిరాపు. సరే అత్తమ్మ. ఆగు వదిన. అమ్మా, వదిన వాళ్ళు పూజ స్టార్ట్ చేసి ఉంటారు, మీరు వెళ్ళండి. ఆయనకి ఏం కావాలో నేను ఇచ్చి పంపిస్తాను. సరే. కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి.
భవతి భిక్షాంతే. నేను నీకు తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్ లో చెప్తలేదు. నడు ఇక్కడ నుంచి. ఏయ్, ఏందే ఇంకా సామి పట్టుకుని ఏమవుతున్నావు బాగా? లేకపోతే ఏంద్రా? పోయి బియ్యం చెప్పావు. ఏమంటున్నారు దానికి? అరే మాటి మాటికి అరే ఏందినా ఇంకా సామి చేస్తే కథ కొడుతుంది. అరే ఇది ఏదో తెలియదు. నువ్వు గాపారం చేస్తే ఇట్లా అయిపోయింది మొత్తం. గాబరా ఏంది రా దానికి? చూడు నాన్న, ఆయన కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోమంటున్నా. సరే నీకు చెప్తే అర్థం కాదు. సర్లే బిడ్డ. నువ్వు ఇక్కడ చాడు ఫస్ట్. భవతి భిక్షాంతే. నాన్న ఫస్ట్ అయినా నువ్వు ఇక్కడ చెల్లిపోవని సరే చెప్పు. సరే నేను చెప్తాను. హర హర మహాదేవ శంభో శంకర. అత్తమ్మ అత్తమ్మ. నానా ఇంకా సామి చేస్తే ఆయన మీద ఎంత పెట్టబట్టే. దానికి ఏం తెలియదురా. నువ్వు గారాపం చేయకి నువ్వు ఏ దిక్కర రాక రేపు దెబ్బ అథారిటీ మీద ఎవరు అంటారు? సరే సరే మననే అంటారు. కరెక్టే కరెక్ట్. ఏం పెంచడాని చెప్తా. అవురా, వాళ్ళు నిన్నే అంటారు. నీకు తెలుస్తలేదు. ఫోన్ ఎత్తు ముందు. హలో ఏమండి, ఇక్కడ అత్తమ్మ యాక్సిడెంట్ అయింది, తొందర రండి. ఏంది అమ్మ ఎక్కడైందా? కింద పడిపోయింది అత్తమ్మ. సరే నేను వస్తున్నాను. బాగున్నా మా అత్తమ్మ యాక్సిడెంట్ అయింది మేడం, కొంత తొందర రారా. ఏమైంది? యాక్సిడెంట్ అయింది మేడం. మీరు వెయిట్ చేయండి, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించినాక రిపోర్ట్స్ ఏమొస్తాయో చూసి చెప్తాను. అప్పటి వరకు మీరు బయట వెయిట్ చేయండి. ఓకే సార్. మేడం మా అమ్మగారికి ఎలా ఉంది మేడం? తలకు బలంగా దెబ్బ తగిలినది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము, కోమలోకి వెళ్ళిపోయింది తను. గ్యారంటీ అయితే చెప్పలేము, తలకు బలంగా తగిలింది కాబట్టి గ్యారంటీ చెప్పలేము. అందులో కోమలోకి వెళ్ళిపోయింది కాబట్టి చెప్పలేము. మేడం ఎట్లయినా మీరే కాపాడుకుంటారు. ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ అయితే ఇవ్వము.
ఏమయ్య శివరావు ఎందుకు ఏడుస్తున్నావు? అంతా శివయ్య. మా ఆవిడకి యాక్సిడెంట్ అయింది, ఏం చాలా చూస్తలేము. దేవుని దగ్గరికి వచ్చిన. అంతా శివయ్య. అయ్యగారు మా అమ్మకు ఒంట్లో బాగలేదు. ఎన్ని హోమాలన్నా కానీ ఎన్ని పూజలైనా చేయండి, ఎంత ఖర్చునే పెడతాం, మా అమ్మ మాత్రం లేచి మా ఎంబడి తిరగాలి. మీరే కాపాడు మా అమ్మను. ఏం బాధపడమా, అంతా శివయ్య. రావాల్సిన టైంలో వచ్చినాం. శివరాత్రికి ఇంకా 11 రోజుల టైం ఉన్నది. నీ బిడ్డతోని 11 రోజులు 11 ఇండ్లు భిక్షాటన చేపించి స్వామివారికి నైవేద్యంగా పెట్టి నీ బిడ్డతోని జాగారం ఉంచితే మీకు అంతా మంచి జరుగుతుంది. సరే తప్పకుండా చేస్తాం. నువ్వేం బాధపడదు నాన్న, దాంతో నేను చేయిస్తా. సరేనా? విన్నావు కానీ విన్నాక నేను చెయ్యన్నా. ఇటు చూడు, అమ్మ మనం చిన్నప్పటి నుంచి పెంచింది. అర్థమైందా నీకు? దేవుని కోసం కాకుండా నువ్వు ప్రేమించి అమ్మ కోసం చెయ్యాలి. అర్థమైందా? సరే అన్నా. ఇప్పటికైనా మారిన తల్లి, చాలా సంతోషం. మంచి క్షేమంగా పోయిరమ్మా. నాన్న అమ్మ కోసం ఆ మాత్రం మారదా? జాగ్రత్త పోయిరమ్మా. భవతి భిక్షాం దేహి. కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, ఆడుకోవడానికి ఏమారోగా. పో పో పో. భవతి భిక్షాం దేహి. ఎందుకు మీరు అడక తిండు పూపు మంచిగానే ఉన్నావు. ఏం మనకు అడక తిండు మా దగ్గరే ఉన్నది. నడు, ముందుగానే ఉన్నావు కదా, నడు. మా దగ్గర ఏం లేదు. భవతి భిక్షాం దేహి. కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏమనోగో మీకు అర్థం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటమ్మా ఏదో అంత ఆందోళనగా నడుస్తున్నావు? ఏం లేదు అంకుల్, మా అమ్మకు యాక్సిడెంట్ అయింది. టెంపుల్కి వెళ్తే అయ్యగారు ఏమో భిక్షాటన చేసి పెట్టమన్నారు. దానికోసమని బయలుదేరిన. దాదాపు ఒక 100 ఇండ్లకు పోయినా కావచ్చు, ఏ ఒక్కరు కూడా నాకు భిక్ష వేయలేదు అంకుల్. అందుకోసమనే ఏదో ఆలోచనలు పడి నడుచుకుంటూ వస్తున్నా. దిగులు పడకమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయని శివస్మరణ చేస్తూ బయలుదేరు, నీకు అంతా జయము జరుగుతుంది. సరే అంకుల్. తదాస్తు. ఏమైందిరా ఏడుస్తున్నావు? నాన్న, నాకు ఇష్టం లేకపోయినా నీ మీద ప్రేమతోటి, అమ్మ మీద ప్రేమతోటి సరే ఈ భిక్షాటన చేస్తానని ఒప్పుకున్నా. ఒక 100 మంది ఇంట్లోకి పోయినా నాన్న, ఎవరు నాకు భిక్షాటన వేయలేదు. సరే బిడ్డ, నువ్వు ఇప్పుడు వస్తా, ఇప్పుడే వస్తా. ఈ భగవద్గీత చదువు బిడ్డ, ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ, శుభం కలుగునా. పోయిరా అమ్మా. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భవతి భిక్షాం దేహి. 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 ఓం సద్యో జాత ప్రపద్యామి సద్యో జాతయవే నమో నమః. భవే భవేనాది భవే భవస్వాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదనాయ నమో, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన్యసర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. భవానీంద్ర మహాస్వామినే నమః. హరహర కాలహర కష్టహర దుఃఖహర దుర్తార రోగహర రక్షహర పాపహర హరోం హర హర హరమ పార్వతీపదే శివ హర 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 మహాదేవ హర శంభో శంకర హరమ పార్వతీపదే శివ హర 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 మహాదేవ. మధుమానో మనస్పతిర్మధుమాం హస్తసూర్యః మాధ్వీర్గాభోపవంతునః భద్రా స్నాపయామి. స్వాధుపవస్య దివ్యాయన్మనే స్వాదిత్రా సుహవేతనామ్నే స్వాధర్మిత్రాయ వర్ణాయ వాయవే బృహస్పతే మదమహాన్మదాభ్యః శర్కరోదకేన స్నాపయామి. మూలేన శుద్ధోదకస్నానానంతరః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాగిరే నమః. ఓం శశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కవర్తినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానే నమః. ఓం ఖడ్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివవిష్టాయ నమః. ఓం భికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః.
పక్కన చేసింది. చూసారమ్మా, భగవంతుడు లేదని చెప్పేసి ఇన్ని రోజులు మీరు ఒక అజ్ఞానంలో ఉన్నారు. స్వామివారి సన్నిధికి వచ్చారు, స్వామివారికి అభిషేకించారు, స్వామివారికి అనుగ్రహం చేత మీ అమ్మగారు స్పోలోకి వచ్చారు. భగవంతుడు ఖచ్చితంగా ఉన్నారని ఇప్పటికైనా నమ్మండి. మీ యొక్క భక్తి శ్రద్ధలతో ఇప్పటి నుండైనా మీరు పూజిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారమ్మా. మీరు ఒక్కరే కాకుండా మీతో వచ్చే వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి వారిని కూడా దైవాధీనంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే అలాగే ఓం నమః శివాయ. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఇదిగో అమ్మ స్వామివారి ప్రసాదం. ఇప్పటి నుండి మీకు స్వామివారి వెంటే ఉంటూ స్వామివారికి అనుగ్రహం చేద్దాం, మీకు అన్ని శుభాలు కలుగుగాక. ఆ ప్రసాదాన్ని మీ అమ్మగారికి పెట్టి అరే అన్న అమ్మ లేచిందా? అమ్మా నీకోసం చెల్లి 11 రోజులు కష్టపడి దేవుని దగ్గర మొక్కి నేను లేపుకొచ్చింది. చెల్లె ఎన్ని రోజులు దేవుడు మొక్కకుండా మొక్కపోతుంది, కనీసం దేవుడు ఉన్నట్టు కూడా నమ్మకపోతుంది. అలాంటిది ఇప్పుడు శివుని దగ్గరికి వచ్చినావు, భక్తిని పూజించినావు, మన అమ్మ ఆరోగ్యంగా మంచిగా అయింది. అలాగే లోకం అంతా కూడా శివమహిమైన ఉంటుంది. అందుకే ఇప్పటికైనా కూడా దేవుడిని నమ్మాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంతేరా, అంతా శివమయం. లయకారుడు శివుడు. బిడ్డ, ఏనాడు పూజలు చెయ్యని దానివి, దేవునికి చేతులెత్తి మొక్కని దానివి, ఈ అమ్మ కోసము పూజలు చేసి ఈ అమ్మకు ప్రాణదాతవయ్యావా? నిజంగా బిడ్డ, ఈ ప్రపంచంలో శివుడు ఉన్నాడని నిరూపించావు బిడ్డ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర. అవునత్తమ్మ, రాణి అలా మారడానికి కారణము ఆ దేవుడు మార్పు తెచ్చిండమ్మా. ఓం నమ శివాయ. చెల్లి, దేవుడే లేడన్నావు. నువ్వు పుట్టడానికి కారణం, నువ్వు ఇలా మారడానికి కారణం ఆ పరమశివుడే అమ్మ. ఈ మహాశివరాత్రి రోజు నీ పూజా బలంతో మన అమ్మను ఆరోగ్యంగా రేపవమ్మ. నీలో ఇంత శక్తి ఉందని ఆ దేవుడు నిరూపించాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావా, నువ్వు పై కనపడవు కానీ బాగానే భక్తుంది. మా చెల్లెతో చెప్పించడానికి ఇవన్నీ చెప్తావా? అవును వదినా, నువ్వు అభిమానంతో అని మా అన్నకు తెలుసు కదా, అందుకోసమే. మళ్ళీ మొదలైందా మీ అందరి? అబ్బా నాన్న, నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడతావు. అందుకే చెప్పడం